a short Q&A session. Later, we'll go ahead with the celebrations. నందకిషోర్ గారు చెప్పండి సార్. ఐ రిమెంబర్ మీ జర్నీ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది, ఈ సినిమా ప్రమోషనల్ జర్నీ. అవును సార్, అవును సార్. మళ్ళీ ఇక్కడే ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు పట్టుకుని మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేషనల్ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సార్. బట్ కాకపోతే నాకు ఒకే ఒక్క లోటు ఏంటంటే చిల్డ్రన్ ఫిల్మ్ అనే కేటగిరీలో అవార్డు రావడం ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఓకే, మీకేమనిపించింది? ఆనందంగానే ఉంది సార్. జ్యూరీ ఆర్ ద రైట్ పర్సన్ కదా టు డిసైడ్. ఏమొచ్చా అంటే చిల్డ్రన్ ఫిల్మ్ అనే బ్రాకెట్లో పెట్టడం సినిమా గురించి నేను అంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో 4 కేటగిరీలు ఉంటాయి సార్. బేసిక్గా బెస్ట్ ఫిల్ము, బెస్ట్ పాపులర్ ఫిల్ము, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్ము, అండ్ ఏదైనా విఎఫ్ఎక్స్కి వస్తే బెస్ట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్. ఇలా ఈ 4 కేటగిరీలకి స్వర్ణకమలం ఇస్తారనమాట. సో నేషనల్ వైడ్ వాళ్ళేమీ తేడాగా ఏం చూడలేదు, వాళ్ళు సమానంగానే చూస్తున్నారు. ఎక్కడో మనం వేరేలా చూస్తున్నాం. అంటే మీరు రాసుకునేటప్పుడు అంటే నా దృష్టిలో ఇట్ అవుట్ టు బి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో అది నేను వచ్చుంటే ఇంకా ఆనందమే సార్. బట్ స్టిల్ ఇది నాకు తెలిసినంత వరకు పెద్దల కోసం పిల్లలతో చేసిన సినిమా. సో అందరు పిల్లలు బాగా చేశారు కాబట్టి వాళ్ళకే డెడికేట్ చేయలేము అవార్డు. నైస్ నైస్. అండ్ ఇంకొకటి అంటే మీలా చాలామంది డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు చేసి ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఆగిపోతారు. అంటే కొంచెం అంబిషియస్ ఫిలిమ్స్ చేయాలనుకోవడం తప్పేం కాదు. బట్ మంచి సినిమాలు ఇవ్వడం ఆ ప్రాసెస్లో చాలా డిలే అయిపోతుంది. అవును సార్. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇంత టైం అయితే ఎలాగండి? రాయడానికి కొంచెం టైం పడుతుంది సార్. త్వరగా చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ నందకిషోర్ గారు, ఇక్కడ సార్, ఒక మంచి సినిమా తీసినప్పుడు తెలియకోకుండా ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారు. ఇందాక ఆయన ఫోన్ చేసి మరి నందకిషోర్ గారు కాంటాక్ట్ యాక్టర్ తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. లవర్స్ కంటే కూడా ఎక్కువ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు ఒక సినిమా నచ్చితే ఆ డైరెక్టర్ ఫోన్ నెంబర్ తీసుకుని రాత్రి తెల్లవారు మాట్లాడుతాను. అంత ప్రేమ వస్తుంది ఒక్కోసారి ఆ సినిమా నచ్చితే. అవును సార్. అటువంటి సందర్భాలు కానీ ఇండస్ట్రీ నుంచి కలిసిన సందర్భాలు, మీకు బాగా లవ్లో పడ్డ దర్శకులు కానీ ఎవరున్నారు? నన్ను ప్రేమించిన స్నేహితులు చాలామంది స్టేజ్ మీదే ఉన్నారండి. ఇప్పుడు కిందకి దిగిపోయినట్టు ఉన్నారు. మల్లిక్ వాళ్ళందరూ, మల్లిక్ అన్న వాళ్ళందరూ. నేను సార్ అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్లు చేస్తారు సార్. అలా కాల్స్ వచ్చాక స్నేహితులైన దర్శకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు సినిమా ముందు వరకు పెద్దగా స్నేహితులు లేరు. సినిమా తర్వాత అయిన వాళ్ళే మ్యాక్సిమం. సార్ ఇటువంటి కథ నిజంగా మీరు ఫస్ట్ చెప్పారు, 2 పిల్లలు ఉంటారు, కమర్షియల్ లేదు, ఏదో ఉంటారు, కమర్షియల్ లేదు. ఇటువంటి సందర్భం 10 చోట ఏంటో ఉంటాం. చెప్పినప్పుడు బాగుంది, ఫేస్ చేసింది మీరు కాబట్టి భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అటువంటిది ఇది కథగా రాసుకున్నప్పుడు కానీ ఆ నివేత థామస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, బాగా ప్రేమించిన మరదలు తర్వాత భర్తనే వద్దనుకుని టీచర్గా మారి నేర్చుకుని ఆ క్యారెక్టర్ ఎట్లా రాసుకున్నారు? ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఫిక్షనల్ స్టోరీనా? క్యారెక్టర్ ఉందా నివేత థామస్ది? నివేద థామస్ సరస్వతి పాత్ర ఇప్పుడు మనందరితోనే ఉందండి. ఫిక్షనల్ కాదు, ఇంకా నిజం అది. కాదు నిజ జీవితంలో ఎక్కడ చూసారా? నిజ జీవితంలో మీరు ఎక్కడ చూసారా పాత్ర? నిజ జీవితంలో అంటే అండి, మనం ఇంట్లో మన అమ్మని చూస్తాం, మన పిన్నులను చూస్తాం, మన అక్కల్ని చూస్తాం, చాలామందిని మనం చూస్తాం కదండి. అంటే చాలా ఒకళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నది అయితే కాదండి, చాలామంది గృహిణుల నుంచి తీసుకుని వచ్చిన పాత్ర అది. ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను దానికి. ఏంటంటే భర్తనే వద్దనుకుంది అన్నారు కదా. యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ద రీజన్ వై 35 స్పెషల్ ఈజ్ బికాస్ ఒక పిల్లలు అనే టాపిక్, వాళ్ళ భవిష్యత్తు అనే టాపిక్ వచ్చినప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. భర్త అనుకుంటాడు నా ఎక్స్పీరియన్స్కి సంబంధించి నేను గ్రేట్, నా డెసిషన్ కరెక్ట్. మదర్ అనుకుంటుంది లేదు, నేను ఆ పిల్లాడికి ఏది కరెక్టో నాకు తెలుసు అని అనుకుంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ వాడి డ్యూటీలు వాడి చేస్తూ
యూనో సరస్వతిలో ఉన్న న్యాక్, సరస్వతిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ చిట్కాలు కానీ, ఆ న్యాక్ ఆఫ్ టెల్లింగ్ హిమ్ హౌ టు రిమెంబర్, హౌ టు ఆ ఆబ్స్టికల్ని తీసేసే ఒక చిట్కం ఏదైతే వీడికి నేర్పిస్తుందో అది ప్రసాద్కి రాదు. ఈ డిఫరెన్సెస్ ఉంటూ కూడా వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉన్నారు అనేదే సినిమా. ఓకే. అది దట్స్ వాట్ మేక్స్ 35 స్పెషల్ యాజ్ కంపేర్ టు ఎవరినో ఒకరిని విలన్ చేసేసి, ప్రసాద్ని విలన్ చేసేసి, లేదా సరస్వతి ప్రసాద్ విడిపోతారా, డివోర్స్ ఇచ్చేస్తారు. అందరిళ్ళల్లో అందరికీ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కూడా గొడవలు అవుతాయి. డిస్పైట్ మీరు అప్పుడు ఫస్ట్లో అడిగారు యాక్చువల్లీ ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ దొరికిందా సార్? సో డిస్పైట్ ఆల్ ద డిఫరెన్సెస్ హౌ వీ కో ఎగ్జిస్ట్ అండ్ లవ్ ఈచ్ అదర్ అనేదే లైఫ్. సార్ ఈ 35 లాంటి సినిమా చేసినప్పుడు వేరే కమర్షియల్ హీరో అందరూ పొగుడుతారు, స్టేజ్ మీద మాట్లాడతారు, మంచి సినిమా, కథ బాగుంది, పుస్తకం లాగా వస్తుంది. ఒక కమర్షియల్ హీరో సినిమా ఇవ్వాలి అంటే ఇచ్చే స్కోప్ ఉంటుందా ఒక నందకిషోర్ గారికి? అది వాళ్ళని అడిగి చెప్పండి సార్. మీరు ఏ కమర్షియల్ హీరో అనుకుంటున్నారో వాళ్ళ బాగా దగ్గర మీడియా మీ అందరి దగ్గర, మీ దగ్గర అందరి నెంబర్లు ఉంటాయి, ఖచ్చితంగా అడిగి చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్. విశ్వ గారు ఇక్కడ సార్, కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీంకి. రానా గారు వస్తారనుకున్నాము, రాలేదు. నివేద గారు అన్న వస్తారనుకుంటే రాలేదు, ఏంటండి? నివేద గారు అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిస్లో ఉన్నారండి. సో మేబీ అవార్డు తీసుకుని వచ్చాక ఢిల్లీ నుండి వచ్చాక ఇంకొక ఇలాంటి మంచి బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఒకటి పెట్టి దానికి అందరూ వచ్చేలా ప్రయత్నిద్దాం. నందు గారు ఇప్పుడు అంటే ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ఢిల్లీలో సంఘం ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారితే కొత్త మీరు అంటే పిల్లల చదువుకు సంబంధించి నేను అడుగుతుంది అది, పిల్లలకి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే బయట వ్యవస్థ కూడా ఎలా ఉండాలి అనేది నేను అడుగుతున్నాను. ఇది చిన్నపిల్లల విద్య గురించి అండి, అది పెద్ద పిల్లల విద్య గురించి. అదేంటి సార్, ఏదైనా విద్య చిన్నప్పటి నుంచి ఇది, ఇప్పుడు విద్య అనేది పెద్ద చిన్న అనే తేడా ఉండదు సార్. సార్ యాక్చువల్లీ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జరుగుతుందో అది ఒక పేపర్ లీకేజీకి సంబంధించిన ఇష్యూ అని నాకు తెలిసినంత వరకు. ఆ జంతర్ మంతర్ అవన్నీ నీట్ పేపర్ లీక్ అయ్యాక స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్ ఇదంతా. సో దానికోసం 35 నేషనల్ అవార్డు ఈ బుక్ లాంచ్ వేదిక నా అభిప్రాయం కరెక్ట్ కాదనుకుంటున్నాను సార్. ఓకే, మనం సినిమా గురించి ఉంచుదామండి ప్లీజ్. విశ్వ గారు రీసెంట్ ఒక 5 years టైంలో స్పాన్లో సెక్స్, వైలెన్స్, న్యూడిటీ, తర్వాత బ్రుటాలిటీ ఇవన్నీ పెరిగిపోతున్న టైంలో అయ్యే సినిమా కాదు, ఇలాంటి సినిమా తీస్తేనే అవార్డు కూడా విన్ అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు చూడండి. నాకు బాగా నచ్చింది అది. అండ్ అలాంటి కమర్షియల్ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి కానీ అవార్డ్స్ రావు, కానీ ఇలాంటి సినిమాలకి అవార్డులు వస్తాయి కానీ అనుకున్నంత కలెక్షన్స్ రావు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమాకి ఏమైనా ఎక్స్టెన్షన్ కానీ లేదంటే ఇదే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి? లాస్ట్ పార్ట్ నందు చెప్తాడు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వడం అనేది చాలా ట్రిక్కీ స్పేస్. లక్కీగా మీరు అందరూ ఎంతో కొంత ఆ జర్నీ మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. 35 is not a cost failure by the way. సెకండ్, ద ప్రీవియస్ పార్ట్ ఆఫ్ యూ క్వశ్చన్, అంత వైలెన్స్ అన్ని రకరకాలు ఉండే మధ్యలో ఇలాంటి తెల్ల కాగితం లాంటి సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం లేదు క్యాలిక్యులేషన్. కథ విన్న అసలు అవార్డు వస్తుందని కూడా తెలియదు. అవార్డు గురించి తీద్దాం ఈ సినిమా అనేది కూడా కాదు. బికాస్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిలిం. బయటికి చిన్నగా సింపుల్గా కనిపించేదే చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. జనాలు ఈ సినిమాకి ఎంత అయి ఉంటుందని ఒక అంచనా వేస్తే దానికి డెఫినెట్లీ దానికన్నా ఎక్కువ అయింది. ఎందుకంటే టెక్నికల్ ఫినిష్కి మేము అచీవ్ చేయాలని పెట్టుకున్నాం. కథ విన్నప్పుడు ఏదైతే ఎమోషనల్ రైడ్ నేను, సిద్ధు, హేము అండ్ సృజన్ గోత్రూ అయ్యామో అది అందరికీ పంచుదాం, ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఇద్దామని ఎక్సైట్ అయి చేసిన సినిమా తప్పితే ఓకే ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళేదన్న సినిమా చేద్దాం అన్న అంత క్యాలిక్యులేషన్ లేదు. మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సినిమా వచ్చినప్పుడు మల్టిపుల్ డేట్స్ ఇటు అటు అయింది. డేట్ కమ్యూనికేషన్ లైక్ సర్టన్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో పబ్లిసిటీలో ఎంతో కొంత లోటుబాటు మేము చేసామనే నేను ఒప్పుకుంటున్నా. బికాజ్ నా అసెస్మెంట్లో అయితే అప్పుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చాయి, మన థియేటర్లో వచ్చినాం. సో ఇవన్నీ చిన్న చిన్న సెట్ బ్యాక్స్.
అండ్ నార్మల్గా ఈ అవార్డ్స్, సినిమా సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే మీ సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఆ, నీలి మేఘములు. సో ఆ సాంగ్ మ్యాక్సిమం నేను చూసిన వెడ్డింగ్స్లో, చాలా వెడ్డింగ్స్లో ప్లే చేస్తుండే. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లో, తర్వాత మ్యారేజెస్లో ఇలా. సో అలాంటివి మీ వరకు కూడా వచ్చి ఉంటాయి. మురారిలో కృష్ణవంశీ గారి సాంగ్ ఒకటి. సో దాని తర్వాత నేను ఎక్కువ అదే అలనాటి రామచంద్రుడి సాంగ్, దాని తర్వాత ఎక్కువ ఈ సాంగ్ నేను రీసెంట్ టైమ్స్లో చూసాను. ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు ఆ సాంగ్. ఎలా అనిపిస్తుంది సార్? దాని గురించి చెప్పండి. వివేక్ ఇస్ అ జీనియస్ అండి. వివేక్ అండ్ నందకిషోర్ ఏమని భరద్వాజ్ గాలి వీళ్ళు ముగ్గురు అండ్ నందు కన్విక్షన్ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని, ఈ కాన్సెప్ట్ యాక్చువల్ చెప్పచ్చలేదు కానీ ఆ కాన్సెప్ట్ వచ్చే వరకు రాయిపించాడు. వర్షన్స్ ఉన్నాయి చాలా రకరకాలు, తను వాట్సాప్ ఎతికితే 10 వర్షన్లు దొరుకుతాయి. సో ఇది కాచి వడబోస్తే వచ్చిన సాంగ్ ఇది లిరిక్స్ అని తను ఫిక్స్ అయినప్పుడు దాన్ని వివేక్ అంత బ్యూటిఫుల్గా వీవ్ చేసి, అగైన్ ఒక ఇంపాసిబుల్ చిన్న కథ కాదు మూమెంట్, ఒక క్లాసికల్ సాంగ్ అప్పుడు వింటారు, అప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యే కాదు. ఇప్పుడు వచ్చిన క్లాసికల్ సాంగ్ ఎవరు వింటారో, అసలు వ్యూస్ ఎందుకు వస్తాయి, ఎవడు పట్టించుకుంటాడు అనేది మళ్ళీ ఒకసారి బ్రేక్ చేసింది. ఆ సాంగ్లో ఆ సోల్, సినిమాలో ఆ సోల్ కథ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సినిమాలో సోల్ ఉండడం. ఈ సినిమాలో ఆ సోల్ ఆ వార్మ్త్ ఉంది కాబట్టే ఇది ఇంత దూరం వెళ్తున్నదని నాకు అనిపిస్తుంది. అండ్ ఆ సాంగ్ విన్నప్పుడు కూడా ఈ సినిమా మొత్తం రీక్యాప్ అవుతుంది. Correct, ఒకసారి correct. నాకు అలా అనిపించింది అలా. Correct, అంటే correct, ఎప్పుడు నేను అదే ట్రావెలింగ్లో ఉన్నా ఆర్ఎల్స్ పీస్ఫుల్గా ఉండడానికి వింటా ఉన్నా, ఈ సాంగ్ విన్న ప్రతిసారి మూవీ మొత్తం రీకాల్ అవుతుంది. థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ లాగా తయారైంది అది, అంత పవర్ఫుల్గా ఉండి ఇట్ స్టార్టెడ్ లైక్ సినానిమస్ టు బికమ్ ద సీన్ ఫిల్మ్. సో ఇంత మంచి సాంగ్కి వస్తుంది అనుకున్నాం మేము, కానీ రాలేదు. దాని గురించి ఏమంటారు? అదే నేను ఇందాక చెప్పినట్టే, నివేతా థామస్ గారికి వస్తుంది అనుకున్నాం, కంపల్సరీగా రావాలనుకున్నాం, నీలి మేఘముల్లో సాంగ్కి రావాలనుకున్నాం అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. 100% ఆ అవార్డు అందరికీ వచ్చినట్టే మేము భావిస్తున్నాం. అండ్ నందకిషోర్ గారు ఇందాక క్వశ్చన్ గురించి మాట్లాడారు కదా, చెప్పండి సార్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ గురించి అడిగితే మళ్ళీ సినిమా అంతా మైండ్లో తిరిగింది. బట్ వాట్ ఏ బ్యూటిఫుల్ రైటింగ్ అండి. తనిఖీల భరణి గారు ఒక కవిత ఉంటుంది, నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పి ఒక కవిత ఉంటుంది, బ్యూటిఫుల్ కవిత. బట్ ఆ సినిమాలో నాన్న క్యారెక్టర్ని మీరు